హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ అయ్యన్న అమ్మ బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి ఒక సింపుల్గా త్రీ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్ హోమ్మేడ్ చాక్లెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 1/4 కోకో పౌడర్ అండ్ 1/4 కప్ గీ అండ్ అలాగే 3 to 4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి హనీ కావాలి. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/4 కోకో పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అండ్ మనం తీసుకున్న హనీ అండ్ అలానే గీని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అనేది మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాని తర్వాత మంచిగా ఏ లంప్స్ లేకుండా ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ చేసుకోవాలి. అండ్ మీకు ఇంకొక టిప్ చెప్పాలా, హనీ అండ్ గీ అనేది మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా మంచిది. మన కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ఇలా కొంచెం స్మూత్గా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొంచెం గట్టిగా ఉంటే మన చాక్లెట్స్ అనేది రాదు అనమాట. సో మనం ఈ చాక్లెట్ మిక్చర్ని మనం దేంట్లో అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లైక్ బౌల్లో కానీ ఏదైనా మౌల్స్ ఉంటే, నాకు ఇంట్లో ఈ మౌల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను అనేది ఈ చాక్లెట్ మిక్చర్ని మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ మిక్చర్ని మొత్తం మనం మంచిగా నీట్గా మొత్తం మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని మనం ఒక 20 to 30 minutes ఫ్రీజర్లో పెట్టుకోవాలి. చూసారా, 20 to 30 minutes తర్వాత అవుట్పుట్ అనేది ఎంత నీట్గా, మన అవుట్పుట్ అనేది ఇంత నీట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో.